రాజకీయ కుటుంబం మన దీపక్ రావుది. కానీ వాళ్ళ అమ్మగారు ఒక సోషల్ లీడర్ని, సామాజిక నాయకుడిని కానీ మన సమాజానికి ఇచ్చారు. ఆ తల్లి పాదాలకు నమస్కారం. దీపక్ రావు గురించి ఆదిశంకరాచార్య యొక్క కథ నాకు గుర్తొస్తుంది. ఆయన సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు చిన్న వయసులో. వాళ్ళ ఇంటి పక్కలే నది. తల్లి తను నది స్నానానికి రోజు వెళ్ళొస్తారు. సన్యాసం తీసుకోవాలంటే తల్లి అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇవ్వడం లేదు. అనేక సార్లు ప్రయత్నం చేశాడు, ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు, కాలేదు. కానీ సన్యాసి కావాలని సంకల్పం ఆయనకున్నది. స్నానం చేస్తూ నదిలో ఒకటేసారి అమ్మ అమ్మ నన్ను ముసలి పట్టుకున్నది అని తడపడాయిస్తూ అమ్మ అమ్మ అని అరుస్తూ ఉన్నాడు. తల్లి హృదయం అయ్యో కళ్ళ ముందే కొడుకు పోతున్నాడు, ముసలి లాక్కెళ్తున్నది అని ఆవేదనతో సందర్భం అయ్యో అయ్యో అని అందులోనే తను అంటాడు, అమ్మ నన్ను సన్యాసం తీసుకోవడం అనుమతిస్తే ముసలి వదిలిపెడుతుందట. తల్లి కొడుకు కళ్ళ ముందు ఉండాలి. సన్యాసి అయితే ఏమైతుంది, అట్లనే కొడుక నేను అనుమతిస్తున్నాను అని అనగానే ముసలి వదిలేస్తుంది. కథ అది. అట్లాంటి వాడే మన దీపక్ రావు. అట్లాంటి కొడుకుని కన్నది తల్లి. పని గురించి చెప్పారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని హనుమంతుడి గురించి చెప్తాం. సీతను చూసి రమ్మన్నారు, లంకను కాలబెట్టమని చెప్పలే. కానీ అతని వ్యూహం. అదేవిధంగా దీపక్ రావు కూడా ఒక పని చెప్తే ఆ పని ఎన్ని రకాలు ఉండని పూర్తి చేసేస్తాడు. అక్కడ అనేక పనులు ఉంటాయి, కానీ ఒకటే పని చెప్తావు, ఒక్క పని చేయడు. ఒక పని చేసి అనేక పనులు చేస్తారు చూసిన బట్టే కాల్చడానికి. కనుక నేను హనుమంతుడే మనకి. అప్పుడేదో హనుమంతుడి కథ, మన రామాయణ హనుమంతుడి కథ చెప్తాం, కానీ మనం మన యొక్క దీపక్ రావు మనందరికీ హనుమంతు లాంటి వాడు. హనుమంతు తన కొరకు ఏం చేసుకోవచ్చు, అందరి కొరకు చేశాడు. అంతేకాదు, ఈ దీపక్ రావు ఏ కార్యక్రమానికి వచ్చినా ఒక్కడిగా ఎప్పుడు రాదు. ఎవరెవరిని, ఒకరినా ఇద్దరినా, అది కార్యక్రమం కావచ్చు, కలవడానికి కావచ్చు, ఎప్పుడు వచ్చినా ఒక్కడు రాకపోయేది. ఇంతమంది స్నేహితులు చూస్తున్నా ఏదో సందర్భంగా, అనేక సందర్భాల్లో నాకు తీసుకొచ్చి పరిచయం చేశారు. కనుక దీపక్ రావు ఒంటరిగా ఎక్కడ వెళ్ళకుండా ఎవరు వెళ్ళినా తీసుకొని వెళ్ళాడండి. ఈయన లీడర్ అన్ననే నేను. ఇంకో భాషలో చెప్పాలంటే ఇంజన్ డబ్బ కాదు దీపక్ రావు. అతను ఇంజన్, అతను వెనుక ఎన్నో డబ్బాలు ఉంటాయి. ఒంటరిగా ఉండడు. తను ఇంజన్ లాగానే పనిచేసేవాడు. కొంతమందిని ఏ పని చేసినా కొంతమందిని తీసుకొని, చుట్టాలను కావచ్చు, స్నేహితులు కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, ఈ అంటే మామూలు ఆయనకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, ఆయనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. సో నాతో కూడా ఒక స్నేహితులాగానే కలిసి పనిచేసేటువంటి భాగ్యము ఇక్కడ ఉన్న అందరికి కలిగి, అందరికి స్నేహితుడే. కానీ కారకంగా ఒక ఇంజన్ లాగా చెప్తే చేసేవాడు కాదు, అంటే ఇది చెయ్యమంటే చేసేవాడు కాదు, అట్లాంటి వ్యక్తి కాదు. ఇది అవసరం గుర్తించి తను చేసేవాడు. ఓ రకంగా పని సృష్టించుకునేవాడు. అయ్యో ఈ పని ఎవరు చేస్తారనేటువంటి అనే లోపడే తను చేసేస్తాడు. ఇట్లాంటి ఒక సామాజిక స్పృహ, నిస్వార్థంగా, స్వార్థం లేకుండా జీవితాన్ని అలా మంచుకొని
ఆ విధంగా సమాజానికి అంతటికి ఒక ప్రేరణ. అందుకే నేను ఇంజన్ అన్నాను, ఆంజనేయుడు అన్నాను, ఆధ్యాత్మికచారి గుర్తు చేశాను. కానీ ఆ విధంగా ఒక అందరికీ దీపం వెళ్తూ చీకటి పారదోలి వెళ్తూ ఏ విధంగా ఇచ్చిండో సేవ చేసే పని ఎలా చేయాలి, అది ఏ కార్యక్రమం కానీ, అది పర్యావరణం కావచ్చు, సేంద్రీయ వ్యవసాయం కావచ్చు, ఏదైనా కానీ అవన్నిటి కూడా ఇన్ని విధాలుగా ఆయన పనిచేశాడు. ఒక దిశలో పనిచేయదు, అనేక దిశలలో. మన భాగ్యనగరానికి లోటు అన్నదే తల్లి భాగ్యనగర్కే కాదు, 29 రాష్ట్రాల నుంచి వస్తే 29 రాష్ట్రాలకు ఆయన పేరుతో సహా ఒక అంటే ఆకారం కూడా చూడంగానే, దీపకురాలు చూడంగానే మనకు ఒక ఆ ముఖము, ఆ యొక్క వేసుకునేటువంటి బట్టలు కూడా ఇంత అందంగా, అంటే అతను బట్టలకి అందాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి. బట్టలు వేసుకున్నాక అందంగా గాడాయ, కానీ ఏదో మేకప్ చేసుకుంటే వచ్చేటువంటి కాదు. ఆ యొక్క ముఖం కావచ్చు, ఎప్పుడు నువ్వు ఏ సందర్భంగా చూడు బాధపడుతున్నట్టుగా ఎవరికి ఎప్పుడు కూడా కనిపించలేదు. ఎప్పుడు కూడా నవ్వుముఖంతో పలకరించేవాడు. మరి ఆ ఇట్లాంటి వ్యక్తి నేనేమంటానంటే ఆయన పని పూర్తి చేసుకొని పోయిండు. ఆయన పుట్టినవాడు గిట్టక తప్పదనేటువంటి పద్ధతుల్లో తన పని పూర్తి చేసుకున్నాడు. ఏదైతే చేయాలో అది చిన్న వయసులోనే చేసేసి ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా చిన్న వయసులోనే వెళ్ళిపోతారు. ఆ విధంగా ఆయన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు, మనందరికీ నేర్పించిపోయాడు. ఒక సోదరుడు అన్నాడు, అంత పని హనుమంతుడు కాలేము, అది సత్యమే, కానీ ఆ దిశలో పయనిస్తున్నట్టుగా మనకందరూ కూడా ఇది ఈరోజు పుట్టినరోజు కూడా చెప్పారు. కనుక అన్నట్టుగా మనం ఇది సంతాప సభ కాదు, ఇది ఆనంద సభనే. మనం ఆ ఈ విషయాలని గుర్తు చేసుకుంటూ అందరూ కూడా దీపకులాగా కాకపోవచ్చు, కానీ ఆయన చూపెట్టిన మార్గంలో పోవడం కొరకు ఈ కార్యక్రమాలు జరుపుకోవడం మనకి ఒక రకంగా ఆనందం, ఇంకో రకంగా లేకపోవడం బాధ. ఈ బాధ అందరిలో కూడా మనకు ఉన్నది. మనకు ఏదో కార్యక్రమాల్లో మనం కొంత బాధ చేద తీరడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆ మాతృమూర్తి కావచ్చు, వాళ్ళ అక్క కావచ్చు, వాళ్ళకి తీరని లోటు ఎవరు తీర్చలేరు. కానీ తప్పకుండా భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆ భగవంతుడు ఆ మాతృమూర్తికి, వాళ్ళ అక్కకి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బంధువర్గానికి, మనందరికీ కూడా దీపకుని మర్చిపోకుండా ఉండి ఇటువంటి శక్తిని, ఆ సేవని కొనసాగించే శక్తిని ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు మనకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా శాంతి మంత్రంతో నేను పూర్తి చేస్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.